చంద్రగ్రహణం ఎఫెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంపై పడింది. శ్రీవారి ఆలయ తలుపులు ఇవాళ మూసేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. గ్రహణం వీడే వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేస్తామని ప్రకటించింది. ఈ విధానం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీగా పేర్కొంది టీటీడీ. ఈ నేపథ్యంలో ఆదివారం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇవాళ చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9:50 ప్రారంభమై సోమవారం వేకువజామున 1:31 పూర్తవుతుంది. టీటీడీ చెప్పినట్లుగా గ్రహణ సమయానికి 6 గంటలకు ముందుగానే అంటే మధ్యాహ్నం 3:30 ఆలయ తలుపులు మూసివేస్తారు. మళ్లీ తిరిగి సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆదివారం టెంపుల్ 3:30 క్లోజ్ చేయటం జరుగుతుంది. అలానే ఎల్లుండి మార్నింగ్ చంద్రగ్రహణం 1:31 అయిపోయిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు అన్ని టెంపుల్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఓపెన్ చేయటం జరుగుతుంది. దాదాపు 12 గంటలు మూసివేయటం వలన దర్శన టైం చాలా వరకు తక్కువ అవుతుంది. అందువలన దాదాపు 30-35 వేల మందికి మాత్రమే ఆదివారం దర్శనం చేపించడం జరుగుతుంది. భక్తులు టీటీడీ వాళ్ళ కాషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో చదువుకొని రావాలి. అలానే టీటీడీ ఇచ్చిన విజ్ఞప్తుల్ని కంపల్సరీగా పాటిస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టీటీడీకి కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేసిన సందర్భంలో సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ ఉండదు. సోమవారం 8:30 తిరిగి అన్నప్రసాదాల పంపిణీ పునఃప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వి ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో అన్నప్రసాదాల వితరణ ఉండదని టీటీడీ వెల్లడించింది. వేల పులిహోర ప్యాకెట్లు తయారు చేసి అలానే బిస్కెట్స్ కూడా బఫర్గా ఉంచుకొని మీకు చెప్పినట్టు క్లోజ్ అయిన తర్వాత సపోజ్ వాళ్ళు ఫుడ్ కోసం లేకపోతే దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళు క్యూ లైన్లో ఉండరు. వాళ్ళు ఎలా తిరుమలలోనే ఉంటారు, పిఎస్సీలో ఉంటారు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా దర్శనం లైన్ వాళ్ళందరినీ కూడా క్యూ లైన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ బస్సుల ద్వారా మనం పిఎస్సికి షిఫ్ట్ చేస్తాం. అక్కడ మనం పూర్తి స్థాయిలో ఫుడ్ అవైలబిలిటీ కూడా, ఈ అన్నప్రసాదాల అవైలబిలిటీ, బఫర్ స్టాక్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మన వేరియస్ పిఎస్సిస్లో సఫిషియెంట్గా స్టాక్ పెట్టుకొని పిలిగ్రిమ్స్కి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30,000 పులిహోర ప్యాకెట్లను సాయంత్రం 4:30 నుండి పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ బగీచా, పిఎస్సి 1, సిఆర్ఓ, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు. చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచించింది టీటీడీ.